నేను బ్రతికుండడానికి కారణం ఏంటంటే వాక్యమే లేకపోతే ఈరోజు భూమి మీద బ్రతికే అవకాశమే లేదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఈరోజు మళ్ళీ ఇంకా మన చేతుల్లో ఈ పరిశుద్ధ గ్రంథాలు ఉంచుకొని చదువుకొని ఈ గ్రంథాలు ధ్యానం చేసుకుని ఎక్కడికైనా కూడా స్వేచ్ఛగా వెళ్ళడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఈ సమయం ముందే మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని మన హృదయాల్లో మనం నింపుకుంటే ఒకనొక కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో, లేదా దేవుని వాక్యం దొరకని కాలంలో, సేవకులు ఎవరు కూడా అందుబాటులో లేని కాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ హృదయంలో ఉన్న వాక్యం మనం బ్రతికిస్తుంది. కాబట్టి ఈ మాటలో వీళ్ళలో చదివేసి పక్కన పెట్టేసి కాదు, మన జీవితంలో ఎప్పటికీ మనతో మాట్లాడే మాటలు దేవుని మాటలు. వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలను మనం చదువుకుందాం. 7వ వచనం అందరూ కలిసి చదువుతాం. ఒక వచనం, ముందు వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవాలి. ఆ రీతిగా ఉత్తర ప్రచురిత ఈ వచన భాగాన్ని మనం చదువుకున్నాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచి పాలెములో తిరుగుచు, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవడం చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఎంత సైలెంట్గా చదువుతున్నారు, ఓపెన్ లేకుండా కొంచెం గట్టిగా చదవాలి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. వాక్యం చదువుకున్నాం. ఈ మాటలు మనందరి హృదయాల్లో మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, కనికర సంపన్నుడా, కృపామయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కరెంట్ కొరకు, సౌండ్ కొరకు అయినా అయ్యా, ఇక్కడ మీరు చేసిన ఈ ఏర్పాట్ల కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయం ముందు ఎందరైతే ఈ స్థలంలో వచ్చారో ప్రభువా, పాటలు పాడిన బిడ్డలను బట్టి స్తోత్రాలు, వాయిద్యములు వాయించిన బిడ్డలను బట్టి స్తోత్రాలు, అలాగే స్తుతి ఆరాధన చేయడానికి ముందు మాకు మీరు ఇచ్చిన లేఖన అయినా అయ్యా వర్తమానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ నామమును బట్టి ప్రభువా, మీరు చేసిన ఉపకారాలను సాక్ష్యాలుగా చెప్పుకొని మిమ్మల్ని మహింపరచడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. మరొకసారి నీ పాదాలు చెప్పుకుంటున్నాం. మేము మనం మాత్రం మహిమ కలిగిన దేవుడు నీవే తండ్రి. నీవు కార్యాలు చేయకపోతే ఈ సాక్ష్యాలు ఈ దినం మేము వెళ్ళలేము ప్రభువా. ఇదిగో మా తండ్రి, గత దినాల్లో మేము చేసిన అంశాలు, ప్రార్థన అయిన అంశాలను కృతజ్ఞతాస్తుతులుగా మార్చినందుకు స్తోత్రం ప్రభువా. ఇంకా ఈ దినమున ఎవరైతే నేను ఈ అక్కరత అవసరతతో వచ్చారో అన్నీ ఎరిగిన దేవుడు నీవు కాబట్టి మనస్సు పెట్టి నీ వాక్యాన్ని వారు వింటూ ఉండగా వారి హృదయాలకు కావలసినటువంటి మాటలు మీరు అందించండి. నాతో మాతో కూడా మీరు మాట్లాడండి. ఆనాడు యెహోషువతో మాట్లాడిన దేవుడవు, ఇశ్రాయేలు జనాంగముతో యెహోషువ ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినమున నాతో మాట్లాడి ప్రభువా, నీ ప్రజలతో మాట్లాడి మా అందరి జీవితాలకు కావలసిన హెచ్చరికను, ఆదరణను, ప్రోత్సాహాన్ని మీరు మాకు దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గత వారంలో ఈ 2వ అధ్యాయంలో రాహాబు గురించి నేను సామర్లకోటలో మాట్లాడటం జరిగింది. దాని విషయంలో మీరు యూట్యూబ్లో మన ఛానల్లోకి వెళ్ళి అక్కడ మీరు వినొచ్చు. కాబట్టి నేను 2వ అధ్యాయాన్ని స్కిప్ చేసి 3వ అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు సిద్ధపడతా ఉన్నాను. ఈ గ్రంథం పేరు ఏం పేరు చెప్పండి? యెహోషువ గ్రంథము. ఈ గ్రంథంలో
ఇలా ప్రాముఖ్యంగా కనబడుతున్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే యెహోషువ. యెహోషువ అంటే అర్థం ఏంటంటే యెహోవా రక్షించును. ఎవరు రక్షించలేదు, ఎవరు రక్షించగలరు? యెహోవాయే రక్షించేవాడు, ఆయనే రక్షించేవాడు. నిజానికి భూమి మీద సేవకులను దేవుడు ప్రజలను నడిపించడానికి నాయకులుగా పెట్టినప్పటికీ కూడా రక్షించేవాడు దేవుడే, నడిపించేవాడు దేవుడే. ఎందుకంటే మన దేవుని పేరు ఏంటంటే ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ముందు నడుస్తాడు, ఆయన వెనుక ఆయన సేవకులుగా మేము మిమ్మల్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళాలి. ఆయన కంటే ముందుకు వెళ్ళిపోకూడదు. మనం ఆయన నడిచాడా నడుతాం, ఆయన ఆగాడా ఆగాలి. అర్థమవుతుందా? కొంతమందికి తొందరపాటు ఎక్కువ, వెంటనే అయిపోవాలి ఏదైనా సరే. అలా అవ్వకపోతే సంఘం మారిపోతారు అంతే. అలా అవ్వకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి సిద్ధం. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక నిలకడైన జీవితం నీకు ఉండాలి. నిలకడైన జీవితం నీకు ఉండాలి, నిలకడైన భక్తి నీకు ఉండాలి. నిలకడగా ఒక సంఘంలో నాటబడాలి. ఒక మొక్క నాటబడితేనే అదేమవుతుంది, అది ఎదుగుతుంది, తర్వాత అది ఫలిస్తుంది, అది ప్రియుల తృప్తినిస్తుంది. ఈరోజు నీ జీవితంలో ప్రియుల ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు నేను జ్ఞాపకం చేసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు తీర్మానం చేసుకోవాలి. సరే, ఒక మాట ఆలోచించేద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో యెహోషువ ఎదుట ఒక సమస్య ఉంది, ఇశ్రాయేలు ఎదుట ఒక సమస్య ఉంది. అదేంటంటే యొర్దాను నదిని దాటాలి. ఈ యొర్దాను నదిని దాటవలసిన సమయానికి యొర్దాను ఏమవుతుందంటే వరదలు వచ్చి పొర్లి పారుతుందంటే గట్లన్నిటి మీద. ఎలాంటి పరిస్థితిలో చూడండి, ఏదో ఒక చిన్నగా పారుతుంటే దాన్ని సులువుగా దాటేయచ్చు కదా, దాన్ని సులువుగా దాటేయచ్చు. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే కొన్ని మైళ్ళ దూరం, సుమారుగా 151 మైళ్ళ దూరం, ఈ యొక్క 156 మైళ్ళ దూరం ఈ యొక్క నది ప్రవహించేటువంటిది ఉంది. అలాంటి సమయంలో ప్రియులారా ఆ పెద్ద నదిని దాటడానికి ఎవరికి సాధ్యమవుతుంది? ఒకవేళ దాటదామని దిగితే కొట్టుకుపోతారు, కొంతమంది కావాలని దిగుతారు, కొట్టుకుపోతారు. అర్థమైందా? కానీ ఒకటి ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, ఈ నదిని నువ్వు దాటబోతున్నావు, ఈ ప్రజలను దాటించబోతున్నావు. ఎందుకంటే ఆనాడు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేర్చి ఇశ్రాయేలీయులను ఆరిన నేల మీద దేవుడు దాటించాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు యెహోషువ వంతు వచ్చింది. యెహోషువ ఏం చేయాలంటే కనానులోకి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా యొర్దాను దాటాల్సిందే. అయ్యి బాబా యొర్దాను ఎవరు దాటగలరని వెనకెళ్ళిపోయే పరిస్థితి ఉండకూడదు. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఈ రోజు నీ ముందు నిలబడవచ్చేమో, కానీ అది దేవుని వైపు చూసి నీవు నేను దాటగలవనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియులారా గమనించండి, యెహోషువ ఎప్పుడు లేచాడట? వేకువను లేచాడట. మనం ఎప్పుడు లేస్తా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. మరి నైట్ డ్యూటీలు చేసిన వాళ్ళకి ఎలా కుదురుతుందని అనొచ్చు. ఏదైనా ప్రియులారా మిగిలిన సందర్భాల్లోనైనా మనకు అలవాటు ఉండాలి. ఏంటంటే వేకువనే లేచే అలవాటు. ఒక సమస్యకు జవాబు పొందాలంటే మనము వేకువనే లేచి ప్రభువు పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. మా ఎప్పుడు లేవాలి? వేకువనే లేవాలి. చెప్పండి, నోటితో చెప్పండి. కొంతమంది నోరు మెదపట్లేదు. నేను వచ్చి మిమ్మల్ని మెదిపిలా చేస్తాను. అర్థమైందా? యెహోషువ ఎప్పుడు లేచాడు చెప్పండి? వేకువను లేచాడు. వేకువనే ఇశ్రాయేలీయులకు దేవుడు మన్నానిచ్చింది ఎప్పుడో తెలుసా? తెల్లారిపోయిన తర్వాత, కాస్త ఎండ వచ్చిన తర్వాత ఇవ్వలే దేవుడు మన్నా. ఎప్పుడు ఇచ్చాడు? వేకువనే అంటే తెల్లవారుజాము సమయం. అర్థమవుతుందా? తెల్లవారుజాము సమయం. కొంతమంది వ్యాపారస్తులు ఎప్పుడు లేస్తున్నారంటే 2 గంటలకు లేచి వెళ్ళిపోతున్నామని అంటున్నారు. మరి అంటే మనకు వ్యాపారం లేదు కాబట్టి ఎప్పుడు లేచినా పర్లేదు అనుకుంటున్నావా? క్రైస్తవుడికి వేకువనే లేచే అలవాటు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవుడు దావీదు గురించి రాయించాడు. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. వేకువనే లేవాలి. మనం లేచి లేవడంతోనే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రియులారా మనం కనిపించాలి. దేవుని సన్నిధితోనే మనం ఏం చేయాలి అని అంటే మన యొక్క దినాన్ని మనం ప్రారంభించాలి. వేకువనే లేవాలి. ఇంకా చెప్పాలంటే ఎవరి స్వరము వెనక ముందు దేవుని స్వరం వినాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరి స్వరము వెనక ముందు ఏం చేయాలి? దేవుని స్వరం వినాలి. ఎవరితోనూ మాట్లాడక ముందు ఏం చేయాలంటే దేవునితో మాట్లాడాలి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది ఒకసారి మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. వేకువనే లేచి ఏం చేయాలి?
ఎవరి స్వరము వెనక ముందు దేవుని స్వరమే. అర్థమవుతుందా? ఎవరితోనో మాట్లాడక ముందు దేవునితో. ఇలాంటి అలవాటు యెహోషువకు ఉంది. ఈరోజు దేవుడు నేను జ్ఞాపకం చేసుకోవాలంటే నీకు నాకు కూడా ఇలాంటి అనుభవం ఉండాలి. సరే, ఒకసారి చూడండి. ఇశ్రాయేలీయులు అప్పటి వరకు షిత్తీము అనే ప్రాంతంలో ఉన్నారు. ఆ షిత్తీము నుంచి బయలుదేరి ఇప్పుడు యొర్దానుకు వచ్చి అక్కడ నిలిచారంట. అక్కడ నిలిచారు. యొర్దాను ఎలా ఉందంటే ఒక పెద్ద నది. అది ఆ నది గట్లన్నిటి మీద పొర్లి పారే సమయం ఉంటుంది. ఈ సమయాన్ని ఊరుకుంటే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఈ ప్రవాహం తగ్గుతుంది, ఈ వరద తగ్గుతుంది, తర్వాత మనం సులువుగా దాటేయచ్చు. కానీ ఇప్పుడే దాటాలి అని దేవుడు చెప్తున్నమాట. ఇప్పుడైనా దాటిపోతున్నాం, ఇప్పుడే దాటించగలడు ఆయన. దాటించగలిగినటువంటిది దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. ఏ సమస్యనైనా, ఏ పరిస్థితినైనా, ఏ కష్టమునైనా అధిగమించడానికి కావలసిన సహాయం ఎప్పుడు దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అంటున్నాడు 3 దినములు అయిన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఆజ్ఞాపించారు. యెహోషువ నాయకులతో చెప్పాడు. నాయకులు వెళ్ళి ప్రజలతో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవడం చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి మీరు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? దాని వెంబడి మీరు వెళ్ళాలి. మన ప్రయాణము దేవుని యొక్క సన్నిధిని అనుసరించి చేయాలి. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎలా వెళ్ళిపోదాం అలా వెళ్ళిపోకూడదు. పిల్లలు గమనించండి. దాని వెంబడి మీరు వెళ్ళాలి. మీకును దానికి 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దాన్ని గుర్తుపట్టవలను కనుక ఆ మందసానికి మీరు సమీపముగా నడవడాలి. ఆ మందసము ముందు వెళుతుండగా యాజకులైన లేవీయులు ఆ మందసాన్ని ఎత్తుకొని మోసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్ళినప్పుడు కొంచెం మీరు ఎడముండి ఏం చేయాలంటే ఆ మందసాన్ని అనుసరించి మీరు నడవాలి. మనము మన నడక దేవుని అనుసరించి, వాక్యాన్ని అనుసరించి, పరిశుద్ధాత్మను అనుసరించి మనం నడవాలి. ఎవరికి బుద్ధికి తోచినట్టు వాళ్ళు నడవకూడదు. ఇక్కడ మీరు గమనించాలి. ఈరోజు మనం దేవుని దగ్గరకు వస్తాం, ప్రభువుని నడిపించంటాం. ఆయన ముందు నడవాలి, మనం వెనక నడవాలి. ఆయన వాక్యాన్ని చూపించాలి, మనం నడిపించాలి. ఆ ప్రకారమైనటువంటి నడక మనకు ఉండాలి. ఈరోజు మీరు చూడండి, మీరున్న స్థలంలో నుండి మీరు బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళాలి. ఒకవేళ మందస్సం ఇంకా కదలలేదనుకోండి, లేకపోతే యాజకులైన లేవీయులు మందస్సం తీసుకొని ఇంకా వాళ్ళు ముందుకు అడుగు వేయలేదు అంటే మీరు వేచి చూడాలి. అంతే, తొందరపడి ముందు పరిగెట్టకూడదు. వేచి చూడకూడదు, వేచి చూడాలి, కనిపెట్టి చూడాలి. వాళ్ళు లేచారు, మందస్సాన్ని ఎత్తుకున్నారు, ఆ తర్వాత మందస్సాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నారు అని అంటే వారి వెంబడి మీరు వెళ్ళాలి, వెంబడి వెళ్ళాలి. అంతేకాని ముందు వెళ్ళిపోకూడదు. గమనించాలి ప్రియులారా, ముందు నడవాలి. మందస్సము వెనుక మీరు నడవాలి. దేవుడు అంటున్నాడు, యెహోషువ వాళ్ళతో చెప్పు ఏమనంటే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక. దేవుడు ఏం చేయబోతున్నాడు? ఒక అద్భుత కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు ఏం చేయండి అంటే పరిశుద్ధపరచుకోండి అని ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అద్భుతం చేయాలి అంటే ముందు నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవటం మానేయాలి. నీవు దేవుని యొక్క ప్రత్యక్షత కావాలంటే, దేవుని యొక్క సహాయం కావాలంటే, దేవుడు నీ పట్ల అద్భుతం చేయాలి అని అంటే అది నీ మీద ఆధారపడి ఉంటుంది. నీవే మొదటి కారణం. నిన్ను నీవు పరిశుద్ధపరచుకోకపోతే, యేసు ప్రభు వారి దగ్గరికి పక్షవాయువు కలిగిన వాడిని మంచం మీద 4 మనుషులు మోసుకొని వచ్చారు. వెంటనే యేసు ప్రభు వారు నాకు శక్తి ఉంది, నాకు మహిమ ఉంది, నేను చాలినటువంటి దేవుడిని కాబట్టి నువ్వు లేచి పరిపెత్తుకుని నడిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ముందు ఆయన ఏమన్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడవు అన్నాడు. ముందేమవ్వాలి? పాపములు క్షమించబడాలి. ఎవరండి పాపి? నేను పాపిని కాదు అనుకున్నటువంటి వాడు ఎవరైనా మోసపోతున్నాడు. అర్థమవుతుందా? ప్రతి మనిషి పాపే, ప్రతి మనిషి పాపి. ఆ పాపములకు క్షమాపణ యేసు ప్రభు మాత్రమే వారికి ఇవ్వగలరు. పాపములు క్షమించబడాలి మొదట. రెండవది ఏమవ్వాలంటే, అప్పుడు పిల్లలు వాళ్ళందరూ అనుకుంటున్నారట, దేవుడు ఒక్కడే తప్ప ఈయనెవరు పాపాలు క్షమించడానికని. ఎవరికి అడిగే ధైర్యం లేదు. యేసు ప్రభువుని అడగడానికి ధైర్యం ఎవరికి ఉందే? ఎవరికి ధైర్యం లేదు. మనలో మనం ఆలోచించేసుకోవడం, వాళ్ళలో వాళ్ళు ఆలోచించేసుకుంటుంటే ఆంతర్యాన్ని ఎరిగిన ప్రభువే అంటున్నాడు, మీలో మీరు ఎందుకు ఇలాగ ఆలోచించుకుంటున్నారు అంటే, ఈ రోజున మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువుకి మన ఆలోచన ముందే తెలుసు. దేవుని స్తోత్రం.
ప్రియులారా వాళ్ళు ఆలోచించుకుంటుంటే ప్రభు అంటున్నాడు, ఎందుకు మీ హృదయాలలో మీరు ఇలాగ ఆలోచించుకుంటున్నారు? దేవుడు ఒక్కడే తప్ప మనుషుల పాపాలు క్షమించడానికి ఇతరులు అనుకుంటున్నారు కదా, పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి అప్పుడు అన్నాడు ఏంటంటే, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడిచెలుకో కుమారుడు అన్నాడు. అంతే. చప్పట్లు కొట్టి దేవుడు చప్పట్లు కూడా సరిపోవట్లేదు. ఈ చప్పట్లు మాట్లాడు మీకే అర్థమవుతుందా? దేవుణ్ణి మహిమపరచడం కోసం. కాబట్టి ఇవాళ ఆలోచన చేయండి. వెంటనే వాడు లేచి ఏమయ్యాడంట, పరుపెత్తుకుని నడిచెళ్ళిపోయాడు. కనుక ఇక్కడ మనం ఏం చేయాలంటే మొదటిగా మనలను మనం శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ వాడు ప్రభుని ఎరగని వాడు లేకపోతే వాక్యం ఎరగని వాడు అని అనుకున్నట్లయితే వాడికి యొక్క పరిస్థితి ఎలా ఉంటే యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. మొదటి అధ్యాయము యెషయా గ్రంథము. దయచేసి మీరు చూసినట్లయితే దేవుడు అద్భుతం చేయాలంటే నీ జీవితంలో నా జీవితంలో ప్రియులారా పాపమును కడుక్కోవాలి, పాపమును ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే ఇలా అంటున్నాడు దేవుడు 16వ వచనం, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఏం చేయండి? మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు ఏం చేయండి? శుద్ధి చేసుకోండి. కొంతమందికి దేవుడు కావాలి, లోకము కావాలి, లేకపోతే దేవుడు కావాలి, దయ్యము కావాలి. ఇలాంటి వాళ్ళు వాక్యం ఏం చెప్తుందో యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా దయచేసి 8వ వచనం చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి ఏం చేయండి? పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకున్నది, విమర్శకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకున్నది. ఇంకేమంటున్నాడు తెలుసా? వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి, మీ ఆనందము చింతకు మార్చుకోండి. అసలే పండుగ ఏమో ఇప్పుడు ఏమంటున్నారు పాస్టర్ గారు వాక్యంలో వచ్చి, మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి, మీ ఆనందము చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని అంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా ఈ మాటలు రాయించాడు. ముందు ఏం చేయంటే నీ చేతులు శుభ్రం చేసుకో, తర్వాత ఏం చేయంటే మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి, ఏమంటే వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడవండి అని చెప్తున్నాడు. ఈరోజు ఆలోచన చేయండి. దుఃఖముతో కన్నీళ్లతో ప్రభు ఎదుట ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమిస్తాడు, ఆయన మళ్ళీ తిరిగి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. వాడు రోగంతో వచ్చాడు, బాధతో వచ్చాడు, లేవలేని స్థితిలో వచ్చాడు, మనుషులు మోసుకొని వచ్చాడు, కానీ ఒక్క మాట ప్రభు సెలవిస్తే వాడు క్షమించబడ్డాడు. రెండవది ఏంటంటే స్వస్థపరచబడ్డాడు. క్షమాపణ ముందు, స్వస్థత తర్వాత. ఈ రోజున అర్పణ దగ్గర కూడా ఆలోచన చేస్తే ముందు అర్పణ దేవునికి అర్పించక ముందు నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకుని దేవుని దగ్గరకు అర్పణ తీసుకురావాలి. ఏమంటే నీ హృదయంలో దేవునికి ఆయాస్కరమైన మార్గాలు పెట్టుకుంటూ ప్రియులారా దేవుని యొక్క విచారణ చేయడానికి వస్తే దేవుని యొక్క ఏమి దొరకదు మనకి. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఎదుట మన హృదయాలను మనం మొదట సమ్మతిపరచుకోవాలి. అప్పుడు మనం అడిగినది ఆయన మనకు ఇస్తాం. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేయండి. రేపు యెహోవా మీ మధ్య ఎలాంటి కార్యం ఏం చేస్తారట? అద్భుత కార్యములు చేయను కనుక మీరు ఏం చేయండి అని అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఏమంటే ఇంకా దేవుడు చేస్తాడంటవా? అపవిత్రత అనేది ఆయన కనిపించకుండా కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. ఎవరో పక్కన ఏమన్నా అంటే మనం పడం, ఏమంటే ఎవరైనా చెప్తే మనము అంగీకరించవు, కానీ నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు నువ్వు దోషమే, నువ్వు అపరాధమే. ప్రభువును క్షమించమని ప్రభు పాదాలు పట్టుకోవాల్సిన అవసరత ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనకు సహోదరులు వచ్చారు, వచ్చి పాస్టర్ గారండి మీరు దర్శనంలో కనిపించి అమ్మా ఒకరోజు ఉపవాసం ప్రార్థన చేయమ్మా అన్నారంటే నిజమే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఉపవాసం ఉండమని మాట్లాడతాను. నేను ఇప్పుడు ఉపవాసం ఉండడానికి కొంచెం నాకు బలహీనత కాబట్టి ఉండలేదనిపించాను. దానికి తగిన సలహా ఏదో చెప్పాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలో మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం, ఆ తర్వాత పనులన్నీ చేసేసుకోవడం, నీరసం వచ్చేసింది బాబా ప్రభు తండ్రి నీకు స్తోత్రం నాకు ఆత్రం అని చెప్పి ఒకేసారి కష్టమే పట్టుకోకూడదు. అర్థమైందా? ఈ కొడుకు కాలమే మోకాలు ప్రభు దగ్గర ఉంచాలి. వాక్యపు వెలుగులో మన జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్నావా ప్రభు నీకు
ఇలా దగ్గర అవుతాడు. శుద్ధి చేసుకున్నావా? ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. శుద్ధి చేసుకున్నావా? పిల్లరా, ప్రభు నిన్ను విడువడు, ఎడబాయడు మాత్రం కూడా. ఈరోజు నా జీవితం, నా బ్రతుకు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా మన లోపాన్ని చూపిస్తే మనకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం ప్రకారంగా లోపాన్ని ఎత్తి చూపించేవాడు స్నేహితుడు. ఏమంటే లోపం ఉన్నా సరే నీకు చెప్పకుండా దాటేసేవాడు నీ పగవాడు. అర్థమవుతుందా? కానీ మనకి ఎవరు పగవాడు అవుతారు తెలుసా? ఎవరైనా మన లోపాన్ని ఎత్తి చూపించారంటే వాళ్ళు పగవాడు అయిపోతారు. సేవకులైనా అవ్వచ్చు, సహోదరులైనా అవ్వచ్చు. ఎందుకంటే ఎవరి కోసం? ఈ లోపాన్ని కనుక నువ్వు దిద్దుకోగలిగితే ఆటోమేటిక్గా నీవు దేవుని కృపను పొందుకుంటావు. మళ్ళీ దేవుని స్తోత్రం. దేవుని కృప కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రకారంగా, నేను నీతిమంతుని అనుకున్న వాళ్ళకి దేవుని కృప దొరకదు. అర్థమవుతుందా? నేను నీతిమంతుని అనుకున్న వాళ్ళకి దేవుని కృప దొరకదు. ప్రభు నేను అయోగ్యుడిని అనుకుంటూ దేవుని ఎదుట తన హృదయాన్ని సరి చేసుకున్న వాడికి కృప దొరుకుతుంది. ఏమంటే మనుషుల దృష్టికి మనం నీతిమంతులుగా కనబడవచ్చు. కొన్నిసార్లు మన జీవితం, మన బ్రతుకు ప్రియులారా ఎంతో బాగుంది అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు దేవుని యొక్క వెలుగులో, దేవుని వాక్యపు వెలుగులో మన మరకలు, మన ముడతలు, మన కలకాలు కనబడతాయి. ఈరోజు ఆలోచన చేయండి. కొంతమందికి ఏంటో తాపత్రయం నాకు తెలియదు. ఒంటరి జీవితం అంటారు. నేను ఇలా అంటున్నాను ఏమనుకోదు. తాపత్రయం దేనికి అని అంటే, ఇక ఈ మిగిలిన జీవితం నా కొరకు ఏదో నేను కాస్త రూపాయి సంపాదించుకొని దేవుని కొరకు బ్రతికితే చాలండి, దేవుని కొరకు ఖర్చు పెట్టుకుంటే చాలండి జీవితం అనుకుని ఎవ్వరూ కూడా ఈ రోజున పిల్లలు జాగ్రత్త పడటం. ఎందుకంటే ప్రభు పిలిస్తే ఒంటరి దాన్ని నువ్వు ఏం పట్టుకుని వెళ్తావు? దేవుని ఎందుకు ఏం పట్టుకుని వెళ్తావు? ఇంకెవరికి పెట్టాల్సిందేమీ లేదంటారు. మరి ఎందుకు ప్రయాసపడుతున్నారు తక్కువగా? ఎవరికి ఇవ్వాల్సిందేమీ లేదండి అంటారు. మరి ఎందుకండి అంతలాగా దొర్లి ప్రయాసపడుతున్నారు? ఒక మాట చెప్తున్నాను, ఎంత ప్రయాసపడుతున్నారు అది వ్యర్థమైన ప్రయాసే. కాబట్టి సోమరిగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఎవరు సోమరిగా ఉన్నా అది దేవుని వాక్యానికి వ్యతిరేకం. ఎందుకంటే సోమరితనం అనేది దేవునికి అసహ్యకరమైన వాటిలో ఒకటే. అర్థమవుతుందా? సోమరితనం మంచిది కాదు. సోమరితనం ఉండకూడదు. పని చేసుకోవాలి, కష్టపడాలి, ఒక రూపాయి సంపాదించుకోవాలి. నీవంతకు నీవు దేవుని వాక్యం బట్టి దొంగతనం చేయకూడదు కదా, దొంగిలించకూడదు కదా. దొంగిలించకూడదు అంటే ఎదుటి వారిని మనము ఆశించకూడదు. దాన్ని మనం తీసుకొని మందగా చేసుకోకూడదు. మన కాళ్ళ మీద, మన కష్టం మీద మనం ఆధారపడాలి. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. కానీ నువ్వు బాగా దొంగతనం చేయి, బాగా మోసం చేయి, ఇక అక్కడి నుంచి నీకేం పొదుపు ఉండదని చెప్పలేదు. అర్థమైందా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు వారికి ఏ మేలు పొదుపు లేదన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈరోజు ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు ఏం చేయండి అంటే పరిశుద్ధపరచుకోండి అని అంటూ ఉన్నాడు. ఒకవేళ గర్వం ఉందా దాన్ని తీసివేసుకోవాలి, అసూయ ఉందా దాన్ని తీసివేసుకోవాలి, కోపం ఉందా దాన్ని తీసివేసుకోవాలి. పరిశుద్ధపరచుకోవడం ఈరోజు ఆలోచన చేయండి. ఏది దేవుని ఎదుట నేరంగా పరిగణించి నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుందో దాన్ని నువ్వు కడిగేసుకోవాలి. మన ఎదురొచ్చిన వాళ్ళు నిద్రపోవట్లేదండి, మేము వాక్యం అలా వింటున్నానే ఉన్నాం. వాక్యం ఆనందం. మన ఆదివారం కారు నడుపుతుంటే కొనుక్కోవచ్చింది. ఓరి బాబు అందరికీ చెప్పి కారు నడుపుతుంటే సరిగా భగవద్గీతం దాటేమో ఇంకా లాభం లేదమ్మో ఆగిపోవాలంటే టైం పరిగెత్తుతుంది. ఎలా? నేనే డ్రైవ్ చేసుకున్నాను. చాలా ఇబ్బంది అనిపించింది. ప్రభు సహాయం చేశాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ మీ మధ్యలో నిలబడ్డాను. మళ్ళీ తిరిగి కాసేపు ఇలా రెప్పవాలంటే లేదు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తొమ్మపాడు పరిగెట్టాను. దేవుడికి స్తోత్రం. పరిగెట్టాను ప్రభు పనిలో. ఏమంటే ఒకవేళ మరీ ఎక్కువైతే కారు ఆపేసి నిలబడాలి, తప్పదే. అక్కడ గుర్తొచ్చింది. పరిశుద్ధపరచుకోవాలి మనం. ఏమంటే పరిశుద్ధపరచుకోవాలి. కొన్నిసార్లు ఏమి చేయకుండానే ఒక తృప్తి వచ్చేస్తుంది మనకి. ఆ తృప్తి గతాన్ని చూసుకొని, ఏమంటే గతాన్ని చూసుకొని, దయచేసి ఒక మాట చెప్తున్నాను, నీ ఓపిక ఉన్నంత వరకు కూడా ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నన్ను ఉపయోగించుకో. దేవుడి స్తోత్రం కలుగుతుంది. నన్ను ఏం చెయ్యి? పరిశుద్ధపరచు, నన్ను వాడుకో, నన్ను ఉపయోగించుకో అనే ప్రార్థన ఈ నూతన సంవత్సరంలో, ఈ 2024లో ఈ 2వ వారం నుంచి
మొదలు పెట్టాలని పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాం. వాడబడాలి, మనము పరిశుద్ధపరచబడాలి. ప్రియులను పరిశుద్ధపరచుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేస్తాడు. రేపు ఈ రోజును పరిశుద్ధపరచుకునే టైం, ఈ రోజును పరిశుద్ధపరచుకున్నట్లయితే రేపు అద్భుత కార్యం చేస్తాడు దేవుడు. లేకపోతే దేవుడు చేయలేని కదా అర్థం. కొన్నిసార్లు దేవుడు ఏ అద్భుతమో చేయలేదట, ఎందుకంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు కనుక. అక్కడ ఆయన ఏ అద్భుతమో చేయలేకపోయాడు. చేయగలడా లేదా దేవుడు? చేయగలడా లేదా? చేయగలడు, కానీ ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? అవిశ్వాసం వలన అద్భుతాలు చూడలేకపోయారు. కానీ ఇక్కడ విశ్వాసం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే దేవునికి మనకు మధ్యలో ఒక ఆటంకం ఏదో ఉంది. అది పరిశుద్ధపరచబడాలంటే అది తొలగించబడాలి. అది నీ హృదయంలో, నీ యొక్క జీవితంలో ఎక్కడ ఏదో ఉన్నా కూడా దాన్ని సరి చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు సూటిగా మాట్లాడే దేవుడు. గాడి సీమోను ఉన్నాడు బైబిల్. అందరు పరిశుద్ధాత్మను పొందారట. ఏమంటే యోహాను, పేతురు వెళ్ళి వారి తల మీద చేతులు నుంచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా వారి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కానీ ఈ గారడీ సీమోను అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ గారడీ సీమోను అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఒక డబ్బు మూట తెచ్చాడు. డబ్బు మూట తెచ్చి పేతురు ఎదుట ద్రవ్యములు పెట్టి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఈ ద్రవ్యము తీసుకొని ఈ వారమును నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నా వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు మీరు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఏమి ఇవ్వండి అంటే డబ్బు మూట పెడితే వీళ్ళందరూ ఎలా సంపాదించుకున్నారు? వీళ్ళందరూ ప్రార్థన చేసి కొనుక్కుంటే వీడియో కొనుక్కున్నాడు తెలుసా? డబ్బుతో కొనుక్కుందాం అనుకుంటున్నాడు వరాన్ని. జాగ్రత్త ప్రియులారా. అందుకని పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మతో నిండిన వాడి పేతురు అంటున్నాడు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము తలంచుకొనినందున నీ వెండి నీతో నశించును కాక. నీ వెండి నువ్వు నశించిపోతానంటున్నాడు. ఏమంటే ఎంత ధైర్యం నీకు! ఈ ద్రవ్యం తీసుకొని ఈ వరం నాకేమని అడుగుతున్నావా? నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకేమి లేవంటే పాలు పంపులు లేవు అని అంటున్నాడు. కొంతమందికి ఈరోజు చెప్తున్నాను, దేవుని ఎదుట పరిశుద్ధపరచుకోకుండా, దేవుని ఎదుట సరి చేసుకోకుండా నీ హృదయంలో ఒకలాంటి ఆలోచన ఏంటి? ఇలాంటి వాళ్ళు దేవుడు ఇచ్చాడు నాకే లేదండి, ఇలాంటి వాళ్ళు దేవుడు దర్శించాడు నన్ను దర్శించలేదండి. మా సంఘంలో ఒక సమయంలో ప్రియులరా, ఇప్పుడు ఇంకా అప్పుడు మేము ప్రభులో విశ్వాసంలో ఉన్నప్పుడు అన్నమాట, ఒక నిలబడి అన్నాడు, దేవునంటే సంఘంలో ఈ పేడేసుకుని ముసలంలో ఈ చదువు సంచలన అందరికీ దేవుడు కనబడుతున్నాడు, నాకే కనబడతలేదు అన్నాడు. నిలబడి నాకే కనబడతలేదు అన్నాడు. అంటే నేను ఇంత పెద్దోడిని, ఇంత ధనవంతుడిని, ఇంత పెద్ద వయసులోది, కానీ నాకే కనిపించట్లేదు అని అంటే అది ఎలా ఉందో చెప్పండి? అది బాగుందా? మాట ఏమన్నా? అయ్యో నాకు కనిపించట్లేదండి, నా గురించి ప్రార్థన చేయండి అని అనట్లేదు. ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు కనపడుతున్నాడు అంటున్నారు, కానీ పనికి మాలిన అలాంటి వాళ్ళు కనపడుతున్నాడు, అలాంటి మంచోడికి కనపడుతుంది. చూసారా దేవుడు కూడా అని దేవుని గురించి తలవంపులుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆలోచన చేసుకోండి పిల్లలు, అలాంటి హృదయం ఒకవేళ నీకుందా? ఎదుటి వారు సాక్ష్యాలు చెప్తుంటే, ఎదుటి వారు దేవుడు దర్శించాడు, దేవుడు ఇలా మాట్లాడాడు, దేవుడు ఇలా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అనుకుంటే కొంతమంది కొల్లుమంట పైకి కనబడరు. ఇక్కడ మీకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి, కానీ లేకపోతే ఇలాంటి కడుపు మంటలు కూడా కొంతమంది ఉంటారు సంఘంలో. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ప్రభు యొక్క ఎవరైతే విరిగి నలిగిన ఉదయం గలవారుగా ఉంటారో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటారు. అనుమానం లేదు. 2024 సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి నీవు పరిశుద్ధపరచుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానమును నీవు వెంటాడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కళను, కళ స్వభావము అనేటువంటి దాన్ని ఈ రోజున నీవు నేను ఏం చేయాలంటే వాక్యపు వెలుగులో ఒకవేళ మన హృదయంలో నుండి దాన్ని తీసేసుకోవాలి. దేవుని వాక్యం చెప్తూ మాట నేను ఆలోచన చేసుకో. నేను ఏమంటలేదండి బాబు, వాళ్ళే నేను పడిపోతున్నారండి, ఓకే యేసయ్యని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. ఏమంటే ఆయన దూషింపబడి ఏం చేయలేదంటే బదులు దూషించలేదు. ప్రాణం నాకు చెప్పింది అని అలా ఊరుకుంటే లోకం అయిపోతామని వస్తున్నాడు. ఏమైపోతాం? లోకం అయిపోతాం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా?
ఓరకనే నిలుచుండు చూడు, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. ఓరకనే ఉండమంటే ఊరుకుంటే ఏమైపోతా ఉంటున్నావు? లోకు అయిపోతా ఉన్నావు. ఇప్పటికి లోకు అయిపోయినా పర్లేదు, ఒక రోజున కళ్ళు తెచ్చుకునేలా దేవుడు చేస్తాడు. తల ఉంచుకోవడంలో తప్పులేదు. సృష్టికర్త అయి ఉండి ఆయన శిరస్సు వచ్చాడు. సృష్టిగా చేయబడినటువంటి మనం తల వంచితే లోకు అనుకుంటున్నాం. ఆయన లోకు చేయబడినప్పుడు ఆయన లోకు అవలేదా? అయ్యా, కానీ ఆయన విడిచిపెట్టాడు సుమా. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరైతే ప్రియులను తగ్గించుకున్నారో కొన్ని సంవత్సరాలు, ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ప్రియులను నలుగుతున్నారు, ఎవరైతే దేవుని సన్నిధిలో తమను తాము పరిశుద్ధపరుచుకుంటూ వచ్చారో, ఎవరైతే దేవుని కొరకు తమను తాము అప్పగించుకుంటూ వచ్చారో, ఈ సంవత్సరంలో దేవుడు అద్భుత కార్యాలు చేయబోతా ఉన్నాడు. కానీ నీవు ఇంకా పరిశుద్ధపరుచుకుంటున్నాను. దేవుడు చేస్తాడు. ఆయన హస్తము వరుసగా లేదు. ఆయన హస్తము వరుసగా లేదు. ఆయన హస్తము నీళ్ళ చాపే ఉంచాడు. ఈరోజు ఆయన దూరంగా లేడు. ఆయన అంటున్నాడు, యోషువతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును అని చెప్పి ఇశ్రాయేలీయులందరూ కూడా ఎరుగునట్లుగా నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఎందుకంటే ఇశ్రాయేలీయుల దృష్టిలో యోషువ ఒక లోపుగానే ఉన్నాడని చెప్పచ్చు. అంత పెద్దగా వాళ్ళు పట్టించుకోవట్లేదు. యోషువుని నిన్ను పట్టించుకోలేనటువంటి మనుషుల ఎదుట దేవుడు నీ తలపైకి ఎత్తబోతున్నాడు. హల్లెలూయా. అంటే పట్టించుకోవాలి అని నువ్వు అనుకుంటూ ఉంటే వాళ్ళు పట్టించుకోరు అని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఈసారి ఒక మాట చెప్తాను. నేను దేవుడు నాతో కొన్ని సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం మాట్లాడాడు. 20 సంవత్సరాల క్రితం ఈ స్థలం కొని ఈ స్థలంలో మందిరాన్ని ఇంటిని నిర్మాణం చేసుకుంటున్నటువంటి టైం అది. పిల్లలకు ఫీజులు కూడా కట్టడం కష్టమైపోతా ఉంది. అప్పు లోన్ కట్టడం కూడా కష్టమైపోతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే జనాలలో చాలా చిన్న చూపుగా చూడబడుతున్న సమయం. ఎందుకు అంటే శక్తికి మించిన పోరాటం చేస్తా ఉన్నాను. ఎవరిని ఏమనలేదు, దేవుని వైపే చూస్తున్నాను, అడుగులేస్తున్నాను. కానీ అనేక రకాలైన విమర్శలు ఆ రోజు కలుగుతూ ఉన్నాయి. ఒక రోజున ఇదే వాక్య భాగాన్ని చదువుతున్నాను. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. గొప్ప చేయ మొదలు పెట్టేస్తున్నాను. కొంతమంది కాదని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పిల్లలు అపార్థం చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేస్తున్నాను. ఈ మాటలు చెప్తున్నప్పుడు నా హృదయం ఆనందంతో గంతులేస్తాను. నిజమే, యథార్థంగా చెప్తున్నాడు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నేను అంటాను, సంవత్సరం పొడుగు ఒక వాగ్దానం కాదు. ఎప్పటికీ ఏ సమస్యకు, ఏ పరిస్థితికి, ఏ రకమైనటువంటి కలవరానికి అవసరమైన వాగ్దానాన్ని నా దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. నువ్వు ఒక ఆట కూర్చున్నావు. బైబిల్లో అనేక వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్లో అనేక మాటలన్నీ నీకు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాను. ఎవరండి? తండ్రి కాదు, తల్లి కాదు, లేకపోతే అన్నదమ్ములు కాదు, అక్క చెల్లెలు కాదు, లేకపోతే మేనమామలు కాదు, మేనత్తలు కాదు, ఊరి వాళ్ళు కాదు, మరి ఎవరెవరు కాదు, అధికారులు కాదు. దేవుడే నేను గొప్ప చేయ మొదలు పెట్టాను అంటున్నాను. ఎందుకంటే నీవు గర్వంతో నడవట్లేదు, వాక్యానికి లోబడి దేవుని చిత్తానికి శిరస్సు వహించి నడుస్తున్నావు. కాబట్టి నేను గొప్ప చేయ మొదలు పెట్టాను. అందరికీ కాదు, ఇది దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగిన వాక్యం. ఏమంటే ఆలోచన చేయండి. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేది. ఆయన గొప్ప చేయ మొదలు పెడితే ఆటకు వాళ్ళు ఎవరండి? అడ్డుకునే వాళ్ళు ఎవరండి? ఆపగలిగిన వాళ్ళు ఎవరండి? ఆయనేమో గొప్ప చేస్తాను అంటున్నాడు, వీళ్ళేమో తక్కువ చేస్తున్నాడు. వీళ్ళ వైపు చూడాలా, ఆయన వైపు చూడాలా? నా చూపు ఒకసారి ఆయన మీదకి వెళ్ళింది. ఆయన అంటున్నాడు, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైనాను. మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట. మీరు యొర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యొర్దానులో నిలవండి, నిబంధన మందసాన్ని మోయి యాజకులకు ఆజ్ఞాపించారు. యాజకులు ఏమంటే ఏం చేయాలి తెలుసా? మందసాన్ని ఎత్తుకొని వచ్చి యొర్దానులో నిలబడాలి. ఏటి గట్లన్నిటి మీద పొరలి పోరుతున్నటువంటి యొర్దాను మీద వాళ్ళు నిలబడాలి. యొర్దానులో నిలబడాలి. ఆ ప్రవాహంకు ముందు నిలబడాలి, ఆ సమస్యకు ముందు నిలబడాలి, ఆ పరిస్థితిలో
యాజకులే నిలబడలేదు ఈరోజు. యాజకులు నిలబడాలంటున్నాడు దేవుడు. ప్రియులారా, మందసం ఎత్తుకున్నారు. దేవుడు అంటున్నాడు వాళ్ళు నిలబడినటువంటి ఆ అరికాళ్ళు యోర్దాను నీళ్లకు ఇలా తగలగానే ఏమవుతుందో తెలుసా? యోర్దాను ప్రవాహం అంతా కూడా ఒక చోట ఏకరాశిగా నిలబడిపోతుంది. దేవుడి స్తోత్రం. అంటే ఒక ప్రాజెక్ట్ కట్టినట్టు నిలబడిపోయినట్టు. ఏమంటే సర్ ఆర్థర్ కాటన్ క్రైస్తవుడు, ఆంగ్లేయుడు, ఇంజనీర్, ఆయన భారతదేశంలో అనేక రకాలైన ఉపకారాలు చేశాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు ధవళేశ్వరం ఆనకట్ట దగ్గరికి వెళ్తే అక్కడ నీరు నిలబడిపోయినట్టుగా నా దేవుడు ఏ గోడ లేకుండా, ఏ రకమైనటువంటి ఆటంకాలు పెట్టకుండా ఆయన మాటతో ఏకరాశిగా నీళ్లు నిలబెట్టేశాడు. హల్లెలూయా. యోర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు ఆయన. ఈరోజు ఆలోచన చేయండి. కాళ్ళు ఆ యొక్క నీళ్లకు తగలగానే, యోర్దాను నీళ్లకు తగలగానే, అరికాళ్ళు అన్నాడు, స్పష్టంగా రాయబడి ఉంది అన్నమాట. అరికాళ్ళు ప్రియులరా నీళ్లకు తగలగానే ఏమైపోయిందట? ఏకరాశిగా నిలబడిపోయిందట. ప్రియులు గమనించండి. 13వ వచనం చదివితే, సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును అని దేవుడు చెప్తున్నాడు. అది ఎటువంటి కాలమో చూడండి. తర్వాత కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయి యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి, అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారితానున్న ఆదావనపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. ఆ ప్రవాహము ఏకరాశిగా నిలబడిపోయింది. ఎవరి మాటది? ఎవరి మాటది? దేవుని మాట. దేవుని మాట. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎలాంటి పరిస్థితినైనా ఆపగలిగినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. ప్రవాహమును ఆయన ఆపేశాడు. ఎలా ఆపాడు? ఎలా ఆపాడు? ఇక్కడ కీలకమైన విషయం చూడండి. యాజకులు ఆ నిబంధన మందసాన్ని ఎత్తుకుని వారు మోస్తూ, ఆ యొక్క మందసంతో పాటు యాజకులు మోసుకుంటూ ఏం చేయాలంటే వాళ్ళని నీళ్ళలో దిగాలి. అంటే ముందు దిగాల్సింది ఎవరో? యాజకుడు. అంటే ఒక క్రైస్తవుడు, ఒక దేవుని సేవకుడు సమస్యలో నిలబడాలి ముందు. సమస్యలో నిలబడాలి ముందు. ఎవరు ఎదుగుతున్నామో తెలుసా? మనం దేవుని ఎరగని ప్రజల మధ్యలో, అన్య దేవతలను ఆరాధిస్తున్నటువంటి ప్రజల మధ్యలో, అన్య ఆచారాలను పాటిస్తున్న ప్రజల మధ్యలో. కానీ మన దేవుడు జీవము గల దేవుడు అని వాళ్ళకి అర్థం కావాలంటే నీ సమస్యలో నువ్వు నిలబడడం నేర్చుకోవాలి. ఫస్ట్ దేవుని కొరకు నువ్వు నిలబడడం నేర్చుకోవాలి. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రభువా నువ్వే నాకు ఆధారం అయినా అని చెప్పి దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఇక్కడ మైకట్టుకుని అక్కడ లేకపోతే అక్కడ ప్యాడ్స్ ప్లే చేస్తే అబ్బా ఓ స్తుతించడం కాదు. పిల్లల సమస్యలో నీవు దేవుని ఎదుటి నిలబడటం నేర్చుకోవాలి. ఏంటంటే బాబు బాప్తిసం పొందితే సమస్యలు ఏంటంటే మళ్ళీ ఉంటాయి. సమస్యలు ఉండవని మనం బాప్తిసం కాదు, మన బ్రతుకులోనికి ప్రభువును రక్షకునిగా చేర్చుకున్నది. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రభువును మనం నడిపించని చేర్చుకున్నాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ నావలను నడిపించునైనా, ఈ నావలను నడిపించునైనా ఆయన చేర్చుకున్నాను. కానీ ఇంకెక్కడి నుంచి నాకు ఏమీ రావుదా, అలాగైతే వచ్చేసి నా జీవితంలో అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి? ఇప్పుడు చూడండి, 2024 అడుగుపెట్టిన తర్వాత ఏమంటే యథారీతిగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయి ఆయన స్టవ్ వెలిగించుకున్నాడో లేకపోతే అక్కడ ఏం చేస్తున్నాడు చూస్తున్నాను. సడన్ గా ఏమైపోయింది? హై బీపీ, అంటే నోరు, కన్ను, ఈ యొక్క కాలు, చెయ్యి ఒక పక్కకు లాగేస్తూ ఉన్నాయి. సడన్ గా ఆయన కనిపించింది హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్కడున్నారో ఎవరంటే డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎదురుగా ఎవరు కనబడితే తీసుకుని వెళ్తున్నారు. కానీ వెంటనే ఇంటికి కబురు వచ్చింది. ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించింది. ఆయనకి ఏమనిపించింది ఒకసారి ఆలోచించింది. ఒక్కసారే కాలము కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు. నాకేం పర్వాలేదు, నేను గుంపికలా ఉన్నాను అనుకుని ఉండొచ్చు.
కానీ ఈ రోజు ఏమనిపిస్తూ ఉందంటే నా పరిస్థితి ఏమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది, మళ్ళీ నా చెయ్యి కాలు, మళ్ళీ నా యొక్క నోరు, మళ్ళీ నా కన్ను ఇవన్నీ అయిపోతాయా తెలియని పరిస్థితి. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఐసీయూలో పెట్టడం, ఇలా కొద్ది రోజుల్లో మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతుడి మళ్ళీ తిరిగి రావటం. ఇంటి దగ్గర నుంచి మందిరానికి మన శుక్రవారం నడిచి వచ్చేసారు. ఎప్పుడు భార్య భర్తలు బండి మీద ఇక్కడ తీసుకొచ్చి తిప్పేయడం అని వెళ్ళిపోవడం అలా కాదు. మన శుక్రవారం ఇద్దరు చట్టపట్టాలు వేసుకుని నడిచి వచ్చేసారు. దేవుడికి స్తోత్రం కలిగి ఆనందం అంటే తెలుసా, యేసయ్య సన్నిధికి నడిచి రావడం. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మనకి. కొన్ని నెలలు పట్టొచ్చు అలాంటి పరిస్థితుల్లో, కొన్ని ప్రియులారా అలా బెడ్ మీద ఉండి 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 మందులు వాడుకొని జాగ్రత్తలు తీసుకుని అప్పుడు కానీ నడవలేదు. గత సంవత్సరంలో మా చిన్న తోడలికి అదే జరిగింది. కొన్ని రోజులు పెట్టేసింది, దాదాపు 2 నెలలు. ఏంటంటే మళ్ళీ లేవడం మళ్ళీ నడవడం టైం పట్టేసింది. కానీ ఆయన విషయంలో ఒకసారి ఆ సంఘటన గుర్తొచ్చింది. అందరూ ప్రార్థన చేసేయడం. ఆ రోజున ఆయన హాస్పిటల్ తీసుకెళ్తే ఆవిడ మందిరానికి వచ్చింది. దేవుడికి స్తోత్రం. శుక్రవారం రోజు విశ్వాసంతో దేవుడి మందిరానికి వచ్చి దేవుడే చూసుకుంటాడు. ప్రభు ఒకవేళ మా దోషాలు ఏమన్నా, మా అపరాధాలు ఏమైనా ఉన్నాయేమో క్షమించుకొని ఇక్కడ దేవునికి ఏమైనా మాట్లాడితే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఈ రోజున తండ్రి సజీవంగా మళ్ళీ 2024లో ఆ బిడ్డలను దేవుడు మళ్ళీ సంతోషంతో నింపాడు. నిజంగా హ్యాపీ ఉందా? హ్యాపీ న్యూ ఇయర్. కృష్ణ విషయంలో అందరూ సంతోషించగలిగారా? ఈ రోజు మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోవడానికి దేవుడే సహాయం చేశాడు. ఏ సమస్య అయినా సరే నువ్వు నిలబడు, ప్రార్థన చేయి, కన్నీళ్ళు కార్చు, నీ హృదయాన్ని ప్రభు ఎదుట కుమ్మరించు, దేవుడి శక్తి పొందుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. విడిచిపెట్టు. ఆర్థిక పరిస్థితుల్లో తీర్చేసుకోవాలని గంటలు ప్రార్థన కూడా మానేసి, ఉపవాసం మానేసి, లేకపోతే ఆరాధన మానేసి ఇప్పుడే బేరం వచ్చింది. వస్తుంది బేరం, నేను పరీక్షించడానికి వచ్చింది బేరం. అయ్యా నేను మందిరానికి వెళ్ళాను, ఒకవేళ చెప్తే ఎందుకండి అనుకుంటే జాగ్రత్తగా తెలివిగా ఏమంటే ముందు ఒకళ్ళు కట్టేయండి, చక్కగా ముందు ఒకళ్ళు కట్టేయండి, ఒకళ్ళు అడిగేటండి బయటికి, ఒకళ్ళు మళ్ళీ తర్వాత తాను వేసుకుని మందిరానికి వచ్చేయాలి. దేవుడికి స్తోత్రం. ఏ వ్యాపారమైనా అంతే. ప్రార్థన మనకు ముఖ్యం. ప్రియులారా అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన కృప చూపుతాడు, నిరంతరం ఆయన కృప ఉంటుంది. దేవుడికి స్తోత్రం. 2024లో కూడా చాలినంత కృపను దేవుడు మనకు చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలినంత కృప. కానీ ఈ రోజున నీ యొక్క ప్రార్థన జీవితం బలపరచుకోవడం, ఈ రోజున నీవు దేవుని యొక్క పాదాల దగ్గర గోజాడి అనుభవంలోనికి మళ్ళీ నూతనంగా నువ్వు రావాలి. ఈరోజు ఆలోచన చేయండి. 1 కాదు 2 కాదు, ఈ 2 విషయాలే కాదు, జీవితంలో ఎన్నో రకాలైన ఒడుకులు లేదా అన్నింటిలో కూడా విజయమును అనుగ్రహించే దేవుడు ఆయన. ఒకసారి ఒక మాట చెప్తాను. నిబంధన మందసం అంటారు. మందసం అంటే ఏంటండి అంటే అదొక పెట్టె. ఆ పెట్టెలో ఏముందంటే 2 రాతి పలకలు ఉన్నాయి. ఆ రాతి పలకల మీద ఏమున్నాయంటే 10 ఆజ్ఞల వ్రాయబడి ఉన్నాయి. దాని మీద 10 ఆజ్ఞల పలకలు. పిల్లలు 10 ఆజ్ఞలు అంటే దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని అధికారాన్ని ఒప్పుకొని మనం జీవించాలి అని ఒక పాఠం మనం నేర్చుకోవాలి. రెండవది మనం చూసినట్లయితే పిల్లలు అక్కడ ఏముందంటే మన్నా కలిగిన పాత్ర. ఈ మన్నా కలిగిన పాత్ర ఏం తెలియజేస్తుంది తెలుసా? అరణ్యంలో నీవు కానీ నీ పితరులు కానీ ఎన్నడూ ఎదుగని మన్నాతో ఆయన నిన్ను పోషించాడు. ఆయన వైపుకే నీ కను దృష్టి ఉండాలి అని జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి. ఏమంటున్నాడంటే మన్నా కలిగినటువంటి పాత్ర అక్కడ. తర్వాత మూడవదిగా చూసినట్లయితే ఆరోను యొక్క కర్ర ఉంది అక్కడ. ఆ కర్ర దేవుని అధికారాన్ని సూచిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ఇన్ని రకాలుగా పిల్లలు ఆ మందసాన్ని వాళ్ళు మోస్తున్నారు అని అంటే మందసము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు నీవు దేవుని సన్నిధిని కలిగిన ప్రయాణం చేయాలి. ప్రభావం వస్తేనే నాతోటి, నీవు నాతో ఉంటేనేనన్నా నీకు విరోధంగా నేను వెళ్ళలేను, నీకు విరోధంగా నేను ముందుకు వెళ్ళలేను. నాకు సహాయం చేయవా, నాతో ఉండవా, నాతో ఉండవా. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మనతో ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. మనతో ఉండే దేవుడు ఆయన. ఆయన మనతో ఉండే దేవుడు కాబట్టి ఏమంటే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. తోడు ఆయన ఉంటేనే కదా తోడంటే.
ఏమంటే తోడు చాలు. ఆలోచన చేయండి. ప్రభా నువ్వు తోడు ఉంటే చాలు. ఈ సంవత్సరంలో ప్రభా నీ కొరకు నేను బ్రతుకుతాను. ఎవరికైనా తోడున్నాడో మోషేతో దేవుడు తోడుగా ఉన్నాడట. ఆ మోషేకు తోడై ఉన్నట్లుగా నేను మీకు తోడై ఉంటాను. అంటే గత కాలంలో భక్తులకు తోడై ఉన్నాడు, లేకపోతే గత సంవత్సరంలో తోడై ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఏ పరిస్థితిలోనైనా దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. వ్యవసాయం చేస్తున్నావా, దేవుడు తోడుగా ఉన్నాడు. వ్యాపారం చేస్తున్నావా, దేవుడు తోడుగా ఉన్నాడు. ఏమంటే పండగ పూట బిజినెస్ చేసుకోవడం మానేసి మందిరం ఏంటంటే మాకు మందిరమే కావాలండి. దేవుడు స్తోత్రం. ఈ మందిరమందు నివసించేవారు ధన్యులు. ఆ ధన్యతను పోగొట్టుకుంటామా? మీకోసం మేము ఆ ధన్యతను పోగొట్టుకుంటామా? ఇలా ప్రార్థన చేస్తున్నాను. ఏమైనా తెలుసా? ప్రభా ఈ సాక్ష్యాలకి మెగాఫోన్ వాడేసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ కరెంట్ రాకపోతే నా పరిస్థితి ఏంటి? నువ్వు సహాయం చేయగలండి. నాకు అనిపించింది, సరే ఒకవేళ దేవుడు చెప్పమైతే దాన్నే వాక్యానికి కూడా ఉపయోగపడేలా దేవుడు చేయగలుగుతుంది. కానీ కరెంటును దేవుడు ఇప్పించి కరెంటు దేవుడు ఏర్పాటు చేసి మళ్ళీ ఈ మైక్ ద్వారా దేవుడు మాటలు ప్రకటించడానికి దేవుడు సహాయం చేసేవాడు. వీళ్ళ అక్కర తీర్చే దేవుడు, అవసరతను ఎరిగినటువంటి హల్లెలూయా. ఈ రోజున నీవు వ్యాపారం వెళ్ళి దేవుడు విడిచిపెట్టుకోవద్దు. దేవుడు తోడే ఉంటాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మంది తిన్న తర్వాత ఇంకా మిగిలిన మొక్కలు 12 గంపలు. ముందు 12 గంపలు సంపాదించుకున్నప్పుడు రాలే. ఇంతమందికి ఆహారం అంటే ఎన్ని 200 దేనారాల రొట్టెలు ఎక్కడ సరిపోతాయి అన్నారు. ఏమంటే ఆ 200 దేనారాలు ఖర్చు పెట్టగలిగిన స్థితి లేదు అక్కడ. కేవలం ఒక బాలుడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలే. దేవుడు ఏం చేశాడు తెలుసా? వాటినే చాలా అన్నాడు. అంతే. దేవుడు చాలా ఒక మాట చెప్పిన అనారోగ్యం వస్తే ఇదిగో కృష్ణ గురించి చెప్పావు కదా, ఇంచుమించు ₹1,00,000 చాలలేదు. ఏమంటే ₹1,00,000 చాలలేదు చెప్పాలంటే. ఎంత నలుగుబాటు, ఒక ప్రక్క ఆర్థికమైన నలుగుబాటు. ఈ రోజున అలాంటి ఒక పరిస్థితి రాకుండా దేవుడు చూడాలంటే దేవుడు చూస్తే చాలా దేవుడు స్తోత్రం కలుగుతుంది. ₹1,00,000 ఇచ్చినట్టు కాదా? మనకే ₹1,00,000 ఇచ్చినట్టు కాదా నీకు? అలాంటి పరిస్థితి రాకుండా ఆయన సహాయం చేసినందుకు అవునా కాదా చెప్పండి. ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని పరిస్థితుల్లో కానీ దేవుడు అనుక్షణం సహాయం చేస్తూ ఉన్నాడు. ఒక రోజున మార్కెట్ నుంచి ఫోన్ వచ్చింది. మా అమ్మాయి చెప్పింది సాయంత్రకాలం ఏంటంటే టైఫాయిడ్ తర్వాత ఇన్ఫెక్షన్ ఈ సిఆర్పి ఎక్కువగా ఉంది అని చెప్పి. మన్నాడు నేను పాస్టర్ గారు ఇక్కడ వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసి విజ్ఞాపన ప్రార్థన మంగళవారం రోజు నేను వెళ్తాను అని అన్నాను. నేను అన్నాను ఏంటంటే నువ్వు ప్రార్థన చూసుకో, నువ్వు వెళ్ళాలంటే మళ్ళీ రేపు సామర్లకోట వెళ్ళాలి కాబట్టి 2 ప్రయాణాలు అవుతాయి. నేనే వెళ్ళి చూసి కాసేపు ఉండి ప్రార్థన చేసి వస్తాను. దేవుడి కృప అందరూ ప్రార్థన చేశారు. నేను వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే మా అమ్మాయి చెప్తుంది ఈ సమయానికి వెంటిలేటర్ మీద ఉండాలని అడిగింది. వెంటిలేటర్ మీద ఉండే వాళ్ళకు రీడింగ్ సిఆర్పి అన్న దేవుడు ఎంత గొప్పవాడు. ఇంట్లోనే ఉండి ఏమంటే దేవుని స్తుతించుకుంటూ దేవుని మీద ఆధారపడి మన్నాడే మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయింది. ఏమంటే ఎంత ఆశ్చర్యమో. ఆ ముందు రోజు చాలా బలహీనంగా ఉంది. టిఫినే చేస్తూ 3 రోజులు కంటిన్యూగా ఉండాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? కలవరపడితే నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను. ఆ రాత్రి కలవరం, పాస్టర్ గారి కలవరం వచ్చింది. కొంతసేపు అయిన తర్వాత మాట్లాడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఆ యొక్క రిపోర్టు పంపించి తగినటువంటి వైద్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నువ్వేంటో కంగారు పడతావు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు పాడు దేవుడి స్తోత్రం అన్నం లేదు అడుగుతారు. పాట మొదలెట్టే దేవుని స్తోత్రం. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో ఉన్నా లేకున్నా. అదేనా పాట? అప్పుడు పాడైతే అలా పాడేసి, కానీ ఇప్పుడైతే అయ్యి బాబు ఇప్పుడు ఏంటి పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి, తల్లి పరిస్థితి ఏంటి, ఏం చేయాలి ఇప్పుడు? కలవరం మాని నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండెలో ఉన్నా లేకున్నా ఆ స్థితిగతులను
ఎప్పుడు స్తుతించాలండి? ఇలాంటి వార్తలు ఉన్నప్పుడు స్తుతించాలి. అర్థమైందా? ఏంటో మరి తెలియదు, అప్పటికప్పుడు అలా స్థుతులు దేవుడు చేయించేస్తాడు. అర్థమైందా? చిన్న పిల్లలు, నేను ఎక్కడికో వెళ్ళాను మీటింగ్కి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చాలా సీరియస్గా ఉన్నాను. మా సువర్ణకు లేకపోతే రాణికో, మొత్తానికి రాణికే ఆ టైంలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ టైంలో వార్తలు ఉన్నప్పుడు బాధపడతా ఫోన్ చేస్తే నేను కూడా బాధపడుతున్నాను. బండి మీద వెళ్తూ ఉన్నాను, సైకిల్ మీద వెళ్తున్నాను. అప్పుడు నా హృదయంలో నుంచి ఒక పాట ఏంటో తెలుసా? స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నామముని తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఎలాంటి టైంలో? గాఢాంధకారములో, కన్నీటి లోయలలో. ఇది కూడా అప్పుడప్పుడు అలా పైకి వేస్తుంటే మా సౌండ్. గాఢాంధకారములో, కన్నీటి లోయలలో కృషించిపోనీయకుండా కృపలతో బలపరిచేవాడు. హల్లెలూయా! ఆ పాట పాడుతున్నానండి. ఎప్పుడైనా సరే బాధపడ్డానా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు స్తుతించడానికి ఒక పాటనిస్తాడు. కొత్త పాట రాయాలి, రాసిన పాటలు కొన్ని ఉన్నాయి, కానీ పాడడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఓకే, గమనించండి. కృపలతో బలపరిచే దేవుడు. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేయండి. మందసాన్ని మోస్తున్న యాజకులు కనబడుతున్నారు. ఇశ్రాయేలులు వారి వెంబడి వెళ్ళడానికి వారి వెనుక వారు ప్రయాణం ప్రారంభించారు. సోమరితనము ప్రియులారా దేవుని కార్యాలు చేయడానికి కాకుండా సోమరితనం పనిచేయదు. ఏం చేయాలి తెలుసా? కదలాలి. మనం దేవునికి స్తోత్రం. ప్రార్థన కొరకు కదలాలి, స్తుతించడానికి కదలాలి, సువార్త కొరకు కదలాలి, ప్రభు యొక్క సన్నిధిని వెదకడం కోసం కదలాలి. ప్రియులారా ఉపవాస ప్రార్థనకు కదలాలి, పేదలకు చెయ్యి చాపడానికి కదలాలి, బలహీనను బలపరచడానికి కదలాలి. మందసాన్ని ఎత్తుకున్నారు యాజకులు. వారు ఆ యొక్క నీళ్లకు వారి పాదాలు తగలగానే దేవుడు చెప్పినట్టుగా అయిపోయిందంటే యోర్దాను ఏకరాశిగా పడిపోయింది. అద్భుతం జరిగిపోయింది. దేవుడి స్తోత్రం. ఎంతసేపటి వరకు నిలబడిపోయింది తెలుసా? యాజకులు ఆ మందసాన్ని పట్టుకొని ఆ మందసముతో వారు అలాగే నిలబడి ఉన్నారు. మధ్యలో దేవుడు మళ్ళీ నేను అనుకుంటాను ఏంటంటే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేలను కనబడడానికి వీళ్ళలో దేవుడు ఎలాంటి క్రియ చేశాడో ఇక్కడ కూడా ఒక బలమైన గాలి వచ్చింది. ఆ గాలి ఏం చేసిందంటే ఆ నేలనంతా ఆరిపోయినట్టు చేసింది. ఇక్కడ కూడా ఏం కనపడ్డాడు తెలుసా? ఆరిన నేల. ఆరిన నేల మీద వారు దాటుచూ వచ్చి యోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచి జనులందరూ యొర్దానును దాటుట తొదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని ఆలోచించండి. జనులు ఎరుకో ఎదుట. ఎవరి ఎదుట? ఎరుకో ఎదుట అంటే అర్థం ఏంటంటే ఎరుకో రాజు ఎదుట, ఎరుకో దేవతల ఎదుట, ఎరుకో ప్రజల ఎదుట. ఈరోజు ఆలోచన చేస్తే నీవంటే ఏంటో అర్థం కాని ప్రజల ఎదుట దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ పక్షంగా చేయి చాపి అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్ముతుంటే ఈ సంవత్సరంలో దేవుడు మనం చూస్తాం.
ఈ నెలలో దేవుని మహిమ చూస్తారు. దేవుని మాట నెరవేరడానికి ఏ ఆటంకం వచ్చినా ఆటంకపరచలేదు. మనుషులైతే ఏమంటారు తెలుసా? బాబు ఇచ్చేద్దామని అనుకున్నాను, చేసేద్దామని అనుకున్నాను, నీకు ఎంతో చేయాలి, నిజంగా మనపూర్వకంగా ఆశించాను అన్న వల్ల కాలేదయ్యా అంటారు. అందుకనే మనుషుల మీద ఆధారపడతాం. ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఎదుట దేవుడు ఇలాంటి కార్యం చేస్తున్నారు. మన దేవుడు శత్రువులు ఎదుట భోజనం సత్పరిచే దేవుడు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అన్నాడు కదా. అదే కీర్తన భాగంలో అంటాడు, శత్రువుల ఎదుట, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. నేను మంచినీళ్ళు కూడా ఇవ్వను నీకు, నేను భోజనం పెట్టను నీకు, అసలు నీకు భోజనము పెట్టకుండా, నీకు అన్నపానాలు ఇవ్వకుండా నేను అస్సలు నీకు ఏ సహాయం చెయ్యను అన్న వారి ఎదుట క్యారేజ్ వచ్చేంత దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్యారేజ్ వచ్చేది ఏంటంటే, ఏమాయ్ ఎలా ఒకసారి నీకేమైనా ఫోన్ చేశారా? నీకేమైనా చెప్పారా? నీకు ఎలా తెలుసు వాళ్ళకి ఆకలిగా ఉందని? నీకు ఎలా తెలుసు వాళ్ళు దారుణంగా ఉన్నారని? నా దేవుడికి తెలుసు. ఆయన ఎవరు చెప్పాలని చెప్తాడు, వాళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు అంతే. దేవుడికి స్తోత్రం కదా. బై ఫెయిత్ వి లివ్, బై ఫెయిత్ వి లివ్ అంటే విశ్వాసంతో మనం బ్రతుకుతాం. నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకును. నా సాక్ష్యం ఒకటే, నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకున్న దేవుడు ఆయనను బ్రతికిస్తున్నాడు. ఎలాగా అని అంటే బై ఫెయిత్ అంతే. బై ఫెయిత్ కంటికి కనబడని, చెవులకు వినబడని, హృదయానికి గోచరము కానీ ఎలా జరుగుతుందంటే నాకు తెలియదు అన్న దేవుడు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఎంతైనా నమ్మలేదు. ఎప్పుడు విడిచిపెట్టలేదు. మరి విడిచిపెట్టిన ఆయన వైపు చూడాలి. నేను నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ కష్టం ఉంది, ఎలాగిప్పుడు అని అంటే దేవుని పాదాలే. అందుకనే దేవా నీవే నా ఆశ్రయం. చెప్పండి, దేవా నీవే నా ఆశ్రయం, నీవే నా ఆశ్రయం. నాయన డాక్టర్ని ఆశ్రయించే కదా పర్లేదు అనుకోకండి, దేవుడిని ఆశ్రయిస్తేనే నువ్వు బతుకుతావు. దేవుడిని ఆశ్రయించకుండా బతకలేదు. ఈరోజు నా బ్రతుకు నా ప్రభుని ఆశ్రయించిన బ్రతుకు. యేసుక్రీస్తు అనే చెట్టును ఆశ్రయించున్నాను. ఆ చెట్టులో ఒక కొమ్మను, ఏదైనా నా జీవితంలో కొన్నిసార్లు చాలా బాధ కలిగి కూర్చుంటే చెట్లు ఆకులు రాలిపోతున్నాయి. నా దేవుడు మాట్లాడుతున్నాను. ఏమంటున్నాడు తెలుసా? చెట్టు ఆకులు రాలిపోతున్నాయి. ఆ చెట్టు చూస్తే అంత ఖాళీగా కనబడుతుంది. అందులోనే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, కొన్ని చోట్ల చిగురులు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూసావా ఆకులు రాల్చడమే కాదు నా ఈశ్వరు చేసింది, మళ్ళీ చిగురించేది, కొత్త చిగురులు ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఏం చేయగలను నా ప్రభువుని చూస్తే చాలు. నేనేమంటాను, పెద్ద భక్తుల్ని, నమ్మకమైన వాడిని చెప్పట్లేదు సుమా. నన్ను ఏమనుకుంటుంది, అంత గొప్పగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన్ని ఒకటే ఏంటంటే, తెలుసో తెలియదు, ఇబ్బందులో ఉండవు, బాధలో ఉండవు, వేదనలో ఉండవు, ప్రభువా నువ్వే కదా నాకు దిక్కు, నాకేం దిక్కు, నువ్వే దిక్కు. విడిచిపెట్టడం అనుమానం పడటం. కొంతమంది ఏమంటారంటే, త్వర పాడైపోతున్నాను బాబు, ఎందుకంత పాడు చేసుకోవడం. యెహోవా ఈరే. రాత్రి మా చిన్నమ్మాయి ఉంటాను, నా గురించి నువ్వు బెంగెట్టేసుకున్నావు అంట కదా. అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు. నీ గురించి నాకు బెంగెట్టుకమ్మా, నీ గురించి నాకు బెంగెట్టుకు చెప్పు, నీకున్న ఆలోచన ఏంటో చెప్పంటే ఆలోచన చెప్పింది. నేను అన్నాను, నా దేవుడు నీకు తగినట్టుగా దేవుడు చేస్తాడు. దేవుడికి నీ సంతోషమే కావాలన్నా ఎవరితో సంప్రదించండి, ఎవరి మీద ఆధారపడి నేను ఆమె దేవుడు బిడ్డలుగా చేసుకున్నాడు. వాళ్ళ యొక్క జీవితం ఆయన చేతిలో పెట్టేశాను. అందుకనే నాకు ధైర్యం ఏంటంటే, ఎలాంటి ధైర్యం? నా దేవుడు చూసుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా.
ఒకనొక రోజు ఎంగేజ్మెంట్ రోజు ఆ ఉదయకాలం ప్రార్థన చేసింది పెద్దమ్మ ఎంగేజ్మెంట్ మండపేటలో. ప్రభా నాకు పెద్దలు తప్పలేదు నాయన, నువ్వే నాకు పెద్దలు, అన్నీ నువ్వే చూసుకున్నావు, ఎవ్వరు లేరు ప్రభా. ఆ కార్యం అయిన తర్వాత అందరూ చాలా బాగా చేశాను. నేనేం చేశాను? నా ప్రభు చేసి హల్లెలూయా. పిల్లలు తలెత్తుకుని ఇలా చేసి కూడా ఎలా చేయగలరండి? ఎలా చేయగలరంటే ఆయన చేయగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మట్టుకు నేను గట్టి పరకను అనుకుంటాను, నా వల్ల ఏమవుతుంది? ఒక చిన్న బరువు ఎత్తలేదు. టైల్స్ మారుతుంటే చెప్పాను కదా, ఆ పెట్టిలా లేస్తే నా బలం అంతా ఏమైపోయింది అనిపించింది. కానీ నా బలం నా దేవుడే. దేవుడికి స్తోత్రం. ఎవరు అనుకునే వాళ్ళు అనుకుంటారంట, ఎవరికి నేను జవాబుదారు కాదు. ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకునేలా చేసే దేవుడు నా దేవుడు. ఈరోజు నాకు మాట చెప్తున్నాను, ఆయన ఆశ్రయించుకున్నా నువ్వు బతుకుతావు. ఒక పని చేద్దామండి, ఆయనే నాకు ఆశ్రయం అనుకున్న వాళ్ళందరూ కలిసి ఆయన పాదాలు పట్టుకున్నాం. ఏదైనా కూడా ఈ సంవత్సరంలో మన ఎదుటి నిలవనే నిలవదు. హల్లెలూయా. నిలవనే కూడా ఎవరి మీదకి కత్తి పట్టుకోలేదే, కర్ర పట్టుకోలేదే, ఒకటే పట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభు పాదాలు, చేయవలసింది ఏంటంటే ప్రార్థన, చూడవలసింది ఏంటంటే వాక్యం, నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఈ 2024లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సుమా, ఇక్కడే నిలబడు, ఇక్కడే నిలబడు. ఈ స్థలంలో చేయబడు ప్రార్థన మీద నా దేవుని కను దృష్టి నిలుస్తుంది. నా చెవులు దాన్ని ఆలకించునని వాగ్దానం చేశాడు. నా దేవుడు నమ్మదగిన వాడు. ఈ రోజుకి కూడా ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. కనుక మనం కలవరపడాల్సిన అవసరం లేదు. చీట్లు రాసి ఎవరికి పంపించాల్సిన అవసరం లేదు. ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. మన ఫోన్ అంటూ ఒకే నెంబర్, మన నెంబర్ అన్ని ఫ్యాన్సీ నెంబర్లు, చాలా చాలా నెంబర్లు కొనేసుకుంటున్నారు కదా. ఒక నెంబర్ చెప్పినా మీకు 3 లెక్క పెట్టుకోండి. నా కుమారుడా నాకు మొరపెట్టము, నేను ఉత్తరం ఇచ్చేద్దాము. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను అని మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మొరపెట్టిన వాడు యెహోషువ, మొర్ర పెట్టించిన వాడు యెహోషువ, దేవుని వైపు చూచిన వాడు యెహోషువ, దేవుని వైపు చూపించిన వాడు యెహోషువ. ఈరోజు నేను మీకు చూపించేది నా దేవుడిని చూపిస్తున్నాను. నా బలం కాదు, నా గొప్పతనం కాదు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళు తమ బలం మీద ఆధారపడలేదు, ధనం మీద ఆధారపడలేదు, జనం మీద ఆధారపడలేదు, రాజకీయ పలుకుబడి మీద ఆధారపడలేదు. ఒకటే నా దేవుడే నాకు సహాయం చేయాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఏ రీతిగా దేవుడు సహాయం చేస్తాడో, ఎలా కార్యం చేస్తాడో నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు ఆ పని, ఆయన చూసుకుంటాడు ఆ పని. కానీ నువ్వు మాత్రం బతకించుకుంటావు, నువ్వు మాత్రము వెనుకడుగు వేయకుంటావు, నువ్వు మాత్రము తల వంచుకుని నిలబడే పర్లేదు. ఒక రోజు ఉంటుంది తలెత్తుకుని నిలబడేలా చేస్తాను. హల్లెలూయా. నిన్నటి రోజు నుంచి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను నిన్ను గొప్ప చేయమనుకుంటాను, గొప్ప చేయడానికి ఆయన ఉన్నాడు. నన్ను ఆయన గొప్ప చేయడం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఉపయోగించుకోవడం, ఆయన తన మహిమను బయలుపరచుకోవడమే. నిజంగా నీ దేవుడు నీతో ఉండి ఈ రీతిగా చేసేయడం అని చెప్పగలిగితే అదే గొప్పతనం. అర్థమవుతుందా? గొప్పతనం ఏంటంటే ఆయనకే గొప్ప రావాలి, మనకు కాదు. మనం ఎవరు అండి? మనం ఎవరు చెప్పండి. మనము గొప్పతనానికి పాత్రలు కాదు, గొప్పవాడు ఎవరంటే ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రోజు మీద ఆధారపడి ఉంది. రేపు అనేది ఈ రోజు మీద ఆధారపడి ఉంది, అది కూడా మన మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు చెప్పండి, రేపు జరగాలి అని అంటే ఈ రోజు మనం ఏమవ్వాలి? ఈ రోజు శుద్ధి చేసుకోవాలి, ఈ రోజు మన యొక్క నడతలు పరిశీలించుకోవాలి, ఈ రోజు కన్నీళ్లతో దేవునికి మనము విజ్ఞాపన చేయాలి. ప్రభువా, మా దేశ పరిస్థితి బాగలేదు, మా రాష్ట్ర పరిస్థితి బాగలేదు, ఎన్నికల హడావుడి కనబడుతూ ఉన్నాయి, ఎక్కడికక్కడ భయంకరమైన వార్తలు కనబడుతూ ఉన్నాయి. దయచేసి నువ్వు సహాయం చేయవా, మమ్మల్ని కనికరించువా, జ్ఞాపకం చేసుకోవా. ప్రార్థన చేస్తామండి ఈ రోజు నుంచి అన్నవాళ్ళు చేయొద్దండి. ప్రార్థన కొరకు మేము ముందుకు వస్తామండి అన్నవాళ్ళు చేయొద్దు. ఇలాగంటే అర్థమేంటి? ఇలాగంటే అర్థమేంటి అంటే ఇలా ఎత్తండి గట్టిగా. కొంతమంది ఎత్తట్లేదు. ఇలాగే దయచేసి ఇప్పుడైనా కదలండి, లేకపోతే అద్భుతాలు చూడలేదు. ఇప్పుడైనా లోపడండి, లేకపోతే అద్భుతాలు చూడలేదు. నలిగిపోతారు, ఇబ్బంది పడతారు మీరు. ఈ మాట ఇక్కడ నుంచి ఎందుకు చెప్తున్నానంటే రేపటి పరిస్థితి ఈ రోజు మీద ఆధారపడి ఉంది. అర్థమవుతుందా? రేపు అనేది నీ జీవితంలో ఒక అద్భుతం కావాలంటే ఈ రోజు నువ్వు చేయవలసింది, నీవు మనసు పెట్టాలి. ఈ రోజు నువ్వు చేయాలి. ఒకసారి దాచుకున్నావు, రేపు ఏదో అవసరం వచ్చింది తీసుకొని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. లేని ఎడలా పరిగెట్టాలి కదా. కనుక ఈ రోజు నువ్వు దేవుని పాదాల దగ్గర ప్రియులను పరిశుద్ధపరచుకో. అటు ఇటు పరిగెట్టుకో. పరిగెట్టేవా ఏంటంటే నీవు దేవుని కార్యాలు చూడాలి. నిలబడు, ప్రభు పాదాలు పెట్టుకున్నావు. వాక్యానికి విధేయత చూపించు. నా దేవుడు నమ్మదగినవాడు, ప్రతి విషయంలో ఆయన మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. సరే, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రియుల నిమిషంలో ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు. నీ హృదయం ప్రభువుకి ఇవ్వాలి. యవనస్తుడా, యవనురాలా, నీ జ్ఞానం నిన్ను రక్షించదు, నీ బలం నిన్ను రక్షించదు, నీ తెలివితేటలు నిన్ను రక్షించవు, నీ యొక్క జీవితంలో నీ యొక్క డిగ్రీలు నిన్ను రక్షించవు, నీ ధనము నిన్ను రక్షించదు. యేసే రక్షించేవాడు, యేసే రక్షణకర్త. ఆయన వైపు చూడాలి. ప్రభువా, నాకు సహాయం చేయాలి. ఒక్క నిమిషం మీరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేనున్న స్థితిలో ఈ దినం నాతో మాట్లాడుతున్నాను. నా దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు ఉన్నాయి. నేనే ప్రభువా, నాయనా నిన్ను వెతకలేదు. నేనే ప్రభువా, నీ మాటకు లోపడలేదు. నేనే ప్రభువా, పరిశుద్ధపరచుకోలేదు. ఇదిగో నాయనా, ఈ సమయంలో మీరు మాట్లాడుతున్నాను. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను చేశారు నా ప్రభువా. మీరు అలాగ వారు లోపడినప్పుడు, అలాగ వారు ప్రభువా నీ వైపుకు తిరిగినప్పుడు, వారు పరిశుద్ధపరచుకున్నప్పుడు నైనా వారి ఎదుటి ఏకదాసగా నిలబెట్టేశారు ప్రభు. ఈ రోజు ఈ సమయంలో దగ్గర బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నాండి. సంఘంలో పరిచర్యను, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుండగా పిల్లలు దయచేసి వెనుకడుగు వేయొద్దు, లోకం వైపు చూడొద్దు, కలవరపడొద్దు. పరిస్థితులను చూసి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రేపు అద్భుతాలు చేసే దేవుడు అయినా. రేపటి గురించి చింత వద్దు నీకు. ఈ రోజు వరకు నీ జీవితము ఒకవేళ బాధపడ్డావేమో, రేపు సంతోషించబోతున్నావు. రేపు నీ అనారోగ్యం నేను విడిచిపెట్టేస్తుంది. రేపు నీ పరిస్థితి మారిపోతుంది. రేపు నీ కుటుంబంలో సంతోషం దేవుడు చూపించబోతున్నాడు. దేవుడు రేపు నీకు పరిచర్యలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సూర్యుడు ఉదయించినట్టుగా ఆయన తన సన్నిధి కాంతి సంఘమా నీ మీద ఉదయింప చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మబ్బు తొలగిపోతుంది, చీకటి తొలగిపోతుంది. దేవుడు తన సన్నిధి కాంతి మీద ప్రకాశింప చేయగాక. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, దయచేసి సహాయం చేయండి. నా అడుగులు తడబడుతున్నాయి, నా ఆలోచన తడబడుతున్నాయి, ప్రార్థన జీవితం తడబడుతూ ఉంది, కలవరం కలుగుతూ ఉంది. దయతో క్షమించునైనా, దయతో క్షమించునైనా. కోపంతో, అసమాధానంతో, అసూయతో, గర్వంతో, ప్రతి అపవిత్రతతో, ధనాపేక్షతో, అనేక రకాలుగా మనుషుల మాటలు విని నష్టపోయిన స్థితి నుంచి ప్రభువా క్షమించునైనా, క్షమించునైనా. నీ కృప చొప్పున కరుణించు. ఆనాడు యోర్దానును ఏకదాసగా నిలబెట్టినట్టుగా ఈనాడు కూడా ప్రభువా నీ బిడ్డల కోసం మా తండ్రి, నీ సేవకుల కోసం నీ చెయ్యి చాపే ఉంచే ప్రభు. ఏ ఆటంకం అయితే ఉందో ఆ ఆటంకం యేసు నామములో తొలగిపోవును గాక. ఏ సమస్య ఉందో ఆ సమస్య యేసు నామములో మబ్బు విడిపోయినట్టుగా విడిపోవును గాక.
నీ కృప మా మీద మెండుగా ఉంటుంది కాక. యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.